హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ బేజవాడ విల్లమ్మ. ఎవ్రీవన్, శుభ వ్లాగ్ తెలిసిందే కదండి. ప్రతి నెల నవలూరు వెళ్ళి శుభకి పాలు పోస్తామని. సో ఈసారి మేము మోబ్దే వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కుదరట్లేదు. ఈసారి అనుకోకుండా కుదిరింది. సో శుభకి పాలు ఈసారి మోబ్దేవ్లో పోయాలని డిసైడ్ అయిపోయాం. అండ్ ఫైనల్ మోబ్దే వెళ్ళిపోయాం. అండ్ టెంపుల్ బయట ఇలా ఉంటుందన్నమాట. లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ అండి. సో అందుకనే మేము లోపల ఏం వీడియోస్ తీయలేదు. అండ్ క్యూ లైన్స్ లోపల మన శుభు ఇలా ఉంటారనమాట. అండ్ ఇక్కడ శుభుకి పళ్ళు, పాలు, పసుపు, కుంకుమ, ఎనీథింగ్ ఏ పూజను అక్కడ చేసుకోవచ్చు. దీపారాధన మాత్రం గుడి నుంచి మనకి కొంచెం లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్వామివారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. అండ్ ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉందండి. అండ్ ఇక్కడ పిల్లల కోసం చాలామంది ముడుపు కట్టి, ఉయ్యాలలు కట్టి ప్రదక్షిణలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ గోపూజ, ఇప్పుడు ప్రతి గుళ్ళో గోపూజ కంపల్సరీ ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా గోపూజ చేస్తాను. అండ్ టెంపుల్ పూజ సేవలు టైమింగ్స్ మీకోసం ఇట్లా చిన్న బిట్ అనమాట. అండ్ ఇక్కడ నిత్యాన్నదానం హాల్ ఇందాక చెప్పాను కదండి. అండ్ ప్రసాదం కౌంటర్, ఇక్కడ మనం అన్నదానానికి ఏదైనా విరాళాలు ఇవ్వాలంటే. అండ్ ఇక్కడ వెనకాల టెంపుల్లో కనపడుతుంది కదా, అది స్వామివారికి వేసిన పూలు వాళ్ళు వేస్ట్ చేయకుండా దాంతో అగరబత్తులు చేసి సేల్ చేస్తున్నారు. దర్శనం అయితే బాగా జరిగింది. వీక్ డేసే కదా, జనాలు కొంచెం తక్కువే ఉన్నారని చెప్పాలి. సండే చాలా రష్ ఉంటుందండి టెంపుల్ మాత్రం. ఫైనల్లీ దర్శనమై బయటకు వచ్చి ఫోన్స్ తీసుకున్నాక ఇదనమాట. ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. సుబ్బుకి ఇక్కడ పాలు పోయడం నేనైతే చాలా హ్యాపీ. ఎప్పటి నుంచో అనుకోని బ్రేక్ పడింది కదా, ఫైనల్లీ ఇలా కుదిరింది ఈరోజు. అందుకని ఇలా పిల్లలు కూడా వచ్చే టైం అయిపోతుంది కాబట్టి మేము అన్నదానం దాకా ఆగలేదండి, స్టార్ట్ అయిపోయాం. నాతో పాటు మీకు కూడా పునర్దర్శనం ప్రాప్తిరస్తు.